స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా పాటు పడతామని శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా మేయర్ గొలగాని హరివెంకట కుమారి నిర్వహణలో విశాఖ పార్క్ హోటల్లో జంక్షన్ లో ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, పార్లమెంటు సభ్యులు గొల్ల బాబురావు, శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి, నాయకులు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు, శాసన సభ్యులు రేగం మత్స్యలింగం, సమన్వయకర్తలు కెకే రాజు, మాజీ పార్లమెంటు సభ్యులు గోడేటి మాధవి, మాజీ శాసన సభ్యులు తైనాల విజయ్ కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, డిప్యూటీ మేయర్లు జిఎన్ శ్రీధర్, కట్టమూరి సతీష్ తదితరులు హాజరై వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం. ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటూ పరిస్థితులు చూసుకుంటూ మనకి తెలుసు. మహానాయకుడు ఏ వ్యక్తి పేరు చెప్పే ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంటు అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా, లేకపోతే ఒక ఉచిత విద్యుత్త, లేకపోతే ఇలాగా చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికి అయితే, పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తాలూకా జ్ఞాపకాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం. ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడుగుదారుల్లో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమాలు ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని, వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని, ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అవన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తేలాం. కానీ ఆశయాలను మాత్రం మేము ముందుకు తీసుకురాగలం, మీతో కలిసి పంచుకోగలం. తప్పకుండా ఆయన ఆశయ సిద్ధికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా తిరగన శుద్ధితో పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేటట్టు ఆయన ఆత్మ శాంతి చేకూరుస్తూ ఆయనకి నివాళులు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.